Good morning, everyone. Had breakfast? Yes. Okay. Material ఏమన్నా ఇచ్చారా మీకు పీడిఎఫ్ ఇవ్వలేదా? ఓకే, ఆఫ్టర్నూన్ క్లాస్కి సెండ్ చేస్తాను. ఐ థింక్ ఐ హ్యాడ్ బట్ ఒకసారి ఎంట్రీస్ రివర్స్ చేయండి. మరి కాన్సెప్ట్ బుక్లో ఉన్న ఎంట్రీస్ అన్నీ కూడా లైక్ కంబైన్డ్ ఎంట్రీస్ అవన్నీ. మీరు కావాలి అంటే సపరేట్గా ఎంట్రీస్ అన్నీ ఒక పేజీలో రాసుకోవచ్చు. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. I think you received, correct? అవే కదా మీ గ్రూప్స్, ఆ రెండే కదా? ఓకే, క్లియర్. చూడండి, మనం క్వశ్చన్ నెంబర్ 10 వరకు కూడా కంప్లీట్ చేసాం కదా. సో క్వశ్చన్ నెంబర్ 11 ఇస్ ద లాస్ట్ ప్రాబ్లం ఫర్ ఇష్యూ ఆఫ్ షేర్స్. ఇష్యూ ఆఫ్ షేర్స్కి దిస్ ఇస్ ద లాస్ట్ ప్రాబ్లం. తర్వాత నుంచి మనకి ఫర్ ఫ్యూచర్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇందులో కూడా అన్ని క్యాలిక్యులేషన్స్ వస్తాయి. సో అన్ని ఎంట్రీస్ కూడా పాస్ చేయాలి. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఈ క్వశ్చన్ దేని బేస్ చేసుకుని ఉంటుందండి అంటే, సబ్స్క్రిప్షన్ వాజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అయింది. సో మనం ఏంటంటే అలాట్మెంట్ ఎలా చేయాలి ఇప్పుడు, లైక్ క్యాన్సిల్ చేయట్లేదు మనం, కొంత క్యాన్సిల్ చేస్తాం, కొంత అమౌంట్ అనేది మన దగ్గర రిటైన్ చేస్తాం. సో దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లం ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఆన్ 1st May 2021 Superman. On 1st May 2021, Superman Limited issued 5,000 equity shares of 100 each payable as follows. సో కంపెనీ ఎన్ని షేర్స్ ఇష్యూ చేశారండి? 5,000 షేర్స్ ఇష్యూ చేశారు. ఈచ్ షేర్ ప్రైస్ ఈజ్ 100 రూపీస్. ఇంతవరకు క్లియరా? ఆ తర్వాత ఆ 100 రూపీస్ ఎలా కలెక్ట్ చేసుకుంటున్నారంటే, అప్లికేషన్ టైంలో 20 రూపీస్, అలాట్మెంట్ టైంలో 30 రూపీస్, ఫస్ట్ కాల్లో 20, ఫైనల్ కాల్లో 30 రూపీస్. సో ఇలాగా టోటల్గా 100 రూపీస్ దే ఆర్ కలెక్టింగ్ ఇన్ 4 పార్ట్స్. ఇది కూడా క్లియరా? క్లియర్. అయితే ఫస్ట్ కాల్ అండ్ ఫైనల్ కాల్ వచ్చేసరికి లాస్ట్ డేట్ ఫిక్స్డ్ ఫర్ పేమెంట్ 31st July. ఫస్ట్ కాల్ చేసాం మనం, చేసి ఇలా ఒక 20 రూపీస్ పే చేయండి అని చెప్పాం. ఆ పేమెంట్ అడిగిన ఏదైతే ఉందో దట్ వాజ్ ద లాస్ట్ ఫైనల్ డేట్ వాజ్ 31st July. అర్థమవుతుందా? 31st July ఇస్ ద లాస్ట్ డేట్ టు పే. అయితే ఫైనల్ కాల్ వచ్చేసరికి లాస్ట్ డేట్ టు పే వాజ్ 30th August. దీస్ ఆర్ ద డేట్స్ దే గివెన్ ఇన్ దిస్ క్వశ్చన్. ఓకే సార్. అయితే అప్లికేషన్స్ వర్ రిసీవ్డ్ ఆన్ 15th May 2021. Applications were received on 15th May 2021
ఫర్ 6000 షేర్స్. అప్లికేషన్స్ ఎన్ని షేర్స్కి వచ్చాయండి? మనం ఎన్ని షేర్స్ ఆఫర్ చేసాం పబ్లిక్కి? క్లియరా? మనం 5000 ఆఫర్ చేసాం, అప్లికేషన్స్ వచ్చింది మాత్రం 6000కి. అండ్ అలాట్మెంట్ వాజ్ మేడ్ ఆన్ 1st June 2021. అలాట్మెంట్ ఎప్పుడు జరిగిందండి అంటే, సో డేట్స్ ఇచ్చేస్తున్నారు మనకు, అన్ని డేట్స్ కూడా. అప్లికేషన్స్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 15th May. దిస్ ఈజ్ 15th May. ఇక్కడ వచ్చేసరికి అలాట్మెంట్ వాజ్ మేడ్ ఆన్ 1st June అలాట్మెంట్ చేశారంట. అప్లికేషన్స్ ఫర్, సో ఇక్కడ చూడండి, అప్లికెంట్స్ ఫర్ 2500 షేర్స్ ఫర్ అలాటెడ్ ఇన్ ఫుల్. కొంతమందికి 2500 షేర్స్ ఎవరికైతే అప్లై చేశారో వాళ్ళకి 2500 షేర్స్ అలాట్ చేస్తాం మనం. వాళ్ళకి ఒక షేర్ కూడా తగ్గించలేదు. వాళ్ళు 10 షేర్స్ అడిగితే 10 షేర్స్ ఇచ్చేసాం, 1 షేర్ అడిగితే 1 షేర్, అలాగా 2500 షేర్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి 2500 షేర్స్ ఇచ్చేసాం. ఇక మన దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయండి? ఇంకా 2500 ఉంటాయి. బికాస్ టోటల్లీ మనం ఆఫర్ చేసిన 5000, అందులో మనకి జాగ్రత్తగా చూడండి. ఐ థింక్ విల్ డూ ద క్యాలిక్యులేషన్, విల్ క్లియర్. ఇష్యూ ఆఫ్ షేర్స్లో ఒక ఎగ్జామ్ క్వశ్చన్ ఇస్తే చేస్తారా? చేయగలరా? ట్రై చేద్దాం. మనకి ఈ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఈ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ విల్ గివ్ యూ వన్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్, సారీ ఇన్స్టిట్యూట్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూట్ క్వశ్చన్ ఇస్తాను. ఒకసారి ట్రై చేయండి, చేయగలుగుతున్నారు లేదు. ఓకేనా? ఓకే, చూడండి. టోటల్గా మనం ఇష్యూ చేసిన షేర్స్ ఎన్నండి అంటే, ఓకే, issued shares was 5000. clear? subscribed shares, సో సబ్స్క్రైబ్డ్ షేర్స్ వచ్చేసరికి 6000కి అప్లికేషన్స్ వచ్చాయి మనకి. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ ఓవర్ సబ్స్క్రిప్షన్. ఓకేనా? దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ ఓవర్ సబ్స్క్రిప్షన్, సింపుల్. ఆ తర్వాత చూడండి, అప్లికెంట్స్ ఫర్ 2500 షేర్స్ వర్ అలాటెడ్ ఇన్ ఫుల్. సో మనకి ఇక్కడ ఏదైతే అప్లికేషన్స్ వచ్చాయో, ఈ 6000 అప్లికేషన్స్ వచ్చాయి కదా, ఈ 6000 అప్లికేషన్స్లో ఒక 2500 అప్లికేషన్స్ ఎవరైతే పంపించారో వాళ్ళకి ఏంటండి అంటే ఫుల్గా ఇచ్చేస్తున్నాం, షేర్స్ ఫుల్గా అలాట్ చేసేస్తున్నాం. ఆ తర్వాత దోస్ ఫర్ 3000 షేర్స్ ఫర్ అలాటెడ్ 2500. ఒక 3000 షేర్స్ ఎవరైతే అప్లై చేశారో, వాళ్ళకి మనం మాత్రం ఫుల్గా 2500 మనం ఫుల్గా ఇవ్వట్లేదు, ఓన్లీ 2500 ఇస్తున్నాం. లాజిక్ అర్థమవుతుందా? 2500 అప్లై చేసిన వాళ్ళకి 2500 ఇచ్చేసాం. ఈసారి ఏంటంటే 3000 అప్లై చేసిన వాళ్ళకి ఓన్లీ 2500 ఇస్తున్నాం. క్లియరా? సింపుల్. ఆ తర్వాత అండ్ అలాటెడ్ 2500 షేర్స్ అండ్ అప్లికేషన్స్ ఫర్ 500 వర్ రిజెక్టెడ్. ఇక రిమైనింగ్ 500 ఉన్నాయి మన దగ్గర. ఆ 500 ఏం చేసామంటే వీ రిజెక్టెడ్ దోస్ 500 షేర్స్. వీ రిజెక్టెడ్
ఇంతవరకు క్లియరా అండి? సింపులా? సింపుల్. టోటల్గా 6,000 వచ్చాయి, అందులో 2,500 వాళ్ళకి ఫుల్గా ఇచ్చేసాం. అందులో ఇంకొక 3,000 అప్లికేషన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఓన్లీ 2,500 ఇచ్చాం మనం. ఓన్లీ 2,500 షేర్సే ఇచ్చాం. అంటే ఇంకా 500 షేర్స్ రిలేటెడ్గా వీ కలెక్టెడ్ ది అప్లికేషన్ మనీ. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ 3,000 అప్లికేషన్స్కి ఇచ్చారండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ మనీ 1 రూపీ అనుకోండి. అంటే యాక్చువల్గా వీళ్ళు టోటల్గా 6,000 రూపీస్ ఇచ్చారు మనకి. కరెక్టా? 6,000 రూపీస్ ఇచ్చారు. ఎన్ని షేర్స్కి? 6,000 షేర్స్కి. 2,000 షేర్స్ ఇచ్చేసాం, ఫుల్గా అయిపోయింది, క్లియర్. దాంతో మనకి అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా లేదు. అయితే ఇక్కడ చూడండి 3,000 రూపీస్ కలెక్ట్. ఇక్కడ ఏంటంటే కొంతమంది షేర్ హోల్డర్స్ దగ్గర మనం ఏం చేసామండి అంటే వీ కలెక్టెడ్ 3,000 రూపీస్. కరెక్టా? 3,000 రూపీస్ కలెక్ట్ చేసి వీఆర్ ఓన్లీ గివింగ్ 2,500 షేర్స్. అంటే 3,000 కలెక్ట్ చేసి మనం ఓన్లీ 2,500 ఇస్తున్నాం. అంటే ఇంకా 500 రూపీస్ మన దగ్గర ఉంది. కరెక్టా? అంటే ఎక్సెస్గా మనం ఏంటంటే అప్లికేషన్ టైంలోనే ఒక 500 వాళ్ళ దగ్గర మనం ముందుగానే తీసేసుకుంటున్నాం. బికాస్ వీఆర్ నాట్ ఇష్యూయింగ్ ద షేర్స్. మనం వాళ్ళకి షేర్స్ ఇష్యూ చేయట్లేదు. ఆ 500 రూపీస్ ఎక్సెస్ ఏదైతే వచ్చిందో దట్ విల్ బి విత్ అస్, మన దగ్గరే ఉంది. బికాస్ మనం రీఫండ్ కూడా ఇవ్వట్లేదు, ప్రాబ్లం చెప్పలేదు కదా. సో ఆ 500 ఏదైతే ఎక్సెస్గా కలెక్ట్ చేసామో అది తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం. ఇంకా ఉంది కదా, అలాట్మెంట్ ఉంది, ఫస్ట్ కాల్ ఉంది, ఫైనల్ కాల్ ఉంది, అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. క్లియరా? ఆ తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ అమౌంట్ డ్యూ ఆన్ అలాట్మెంట్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 15th June. సో అలాట్మెంట్లో ఏదైనా బ్యాలెన్స్ ఉంటే అదంతా కూడా ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారంటే టోటల్ అలాట్మెంట్ మనం ఎప్పుడు ఇష్యూ చేసాం? 11/6 జూన్ 11th 1st June కదా, 1st June అలాట్మెంట్ చేసాం. సో బ్యాలెన్స్ అంతా కూడా మనకి 15th June కల్లా రిసీవ్ చేసేసుకున్నాం మనం. ఓకేనా? అర్థమవుతుందా? మనం అలాట్మెంట్ షేర్స్ వర్ అలాటెడ్ 2,500. సో అలాటెడ్ 2,500 చూడండి. అప్లికేషన్స్ అండ్ అలాట్మెంట్ మేడ్ ఆన్ 1st June. అంటే డ్యూ ఎంట్రీ మనం ఎప్పుడు పాస్ చేస్తాం? 1st Juneకి పాస్ చేస్తాం. బట్ ఆ అలాట్మెంట్ చేసినప్పుడు ఏదైతే అలాట్ చేసామో మనకి ఎప్పుడు రిసీవ్ చేసుకున్నాం అంటే 15th June రిసీవ్ చేసుకున్నాం. సింపుల్. ఆ తర్వాత ది కాల్స్ వర్ డ్యూలీ మేడ్ ఆన్ 1st July 2021. సో కాల్స్ ఎప్పుడు చేశారంట? 1st July 2021 అండ్ 1st August. ఫస్ట్ కాల్ వచ్చేసరికి 1st July, సెకండ్ కాల్ వచ్చేసరికి 1st August. ఓకేనా? సింపుల్. One shareholder did not pay the first call money on 150 shares which he paid with the final call together. ఒక షేర్ హోల్డర్ ఉన్నారు మన దగ్గర. He didn't paid the first call money on 150 shares held by which he paid with the final call. అంటే ఎన్ని మంత్స్ డిలే చేసారో చెప్పగలరా నాకు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి? హౌ మెనీ మంత్స్ హీ డిలేడ్? ఫస్ట్ కాల్లో పే చేయాలి, ఫస్ట్ కాల్లో పే చేయలేదు. సో ఎప్పుడు ఫైనల్ కాల్లో పే చేశారంట? 1 month. క్లియరా? షూరా? చూడండి, ఫస్ట్ కాల్ మనీ ఎప్పుడు పే చేయాలండి? 31st July పే చేయాలి. కరెక్టా? ఫస్ట్ కాల్ మనీ 31st July పే చేయాలి. ఫైనల్ కాల్ మనీ 30th August పే చేయాలి. క్లియరా? 31st Julyకి హీ డిడెంట్ పెయిడ్. క్లియర్? 31st Julyకి హీ డిడెంట్ పెయిడ్. సో ఎప్పుడు పే చేశారు? 30th August పే చేశారు. సో టోటల్గా 1 month ఇట్ వాజ్ ఇన్ అరియర్స్. కరెక్టా? 1 month అరియర్స్లో ఉంది. టుగెదర్ విత్ ద ఇంట్రెస్ట్ 5% per annum. 5% per annum ఇంట్రెస్ట్ కూడా మనం కలెక్ట్ చేస్తున్నామంట. అయితే అనదర్ షేర్ హోల్డర్ హోల్డింగ్ 100 shares did not pay the final call money till the end of the accounting year which ends on 31st October. 31st October వరకు కూడా పే చేయలేదంటే ఒక పర్సన్. వన్స్ అగైన్ ఇక్కడ చూడండి, ఇదేంటి కాల్సిన ఏరియాస్? డిడ్ నాట్ కదా. సో అనదర్ షేర్ హోల్డర్ హోల్డింగ్ 100 shares did not pay the final call money till the end of the accounting year which ends on 31st October. సో ఇతను చెప్పండి, ఇతను ఎన్ని మంత్స్ డిలే చేశారు? till the end of the accounting year అంటే 31st October. సో ఫైనల్ కాల్ ఎప్పుడు పే చేయాలండి? ఫైనల్ కాల్ మ్యాక్సిమం 30th August పే చేయాలి. 30th August పే చేయలేదు. ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ పే చేయలేదు. October 31st పే చేశారు. అంటే టోటల్గా 2 months మనకి అరియర్స్లో ఉంది. ఈ మంత్స్ ఎందుకు యూజ్ అవుతాయండి మనకి? క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ మంత్స్ యూజ్ అవుతాయి మనకి. క్లియరా? సింపుల్. రిక్వైర్
షో ది క్యాష్ బుక్ అండ్ జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయండి, అలాగే క్యాష్ బుక్ కూడా ఒకసారి రికార్డ్ చేయండి అంటున్నారు. జర్నల్ ఎంట్రీస్ పాస్ చేస్తాం, ఎక్కడైతే బ్యాంక్ వస్తుందో ఆ బ్యాంక్ అంతా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, అంతే సింపుల్గా. జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేసిన తర్వాత క్యాష్ బుక్ రికార్డ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు కదా. సో ఎక్కడైతే క్యాష్ రియలైజేషన్స్ ఉన్నాయి, క్యాష్ పేమెంట్స్ ఉన్నాయో అవన్నీ మనం డెబిట్ క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. దట్స్ ఇట్. ఒకసారి క్వశ్చన్ మొత్తం ఒకసారి రీడ్ చేయండి. విల్ స్టార్ట్. జాగ్రత్తగా ఒకసారి క్వశ్చన్ మొత్తం రీడ్ చేయాలి. సో మల్టిపుల్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఓకేనా, చదివారు అందరూ కూడా? క్లియర్. సో స్టార్ట్ ద ప్రాబ్లం. నాతో పాటే మీరు కూడా ప్రాబ్లం స్టార్ట్ చేయండి. సో 1 by 1 ఎంట్రీ రికార్డ్ చేస్తూ వెళ్దాం నీట్గా. ఓకే, షల్ వి స్టార్ట్? ఎస్. సో చెప్పండి, కంపెనీ పేరేంటి? ఏమనుందా? సూపర్ మ్యానా? జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఇప్పుడు డేట్ కూడా రికార్డ్ చేయాలి మనం ఇక్కడ. డేట్స్ కూడా రికార్డ్ చేయాలి. సో కాలమ్స్ యాడ్ చేసుకోండి జాగ్రత్తగా. సో ఫార్మేట్స్ కూడా రాయగలిగారు అంటే, ఫార్మేట్స్ కూడా డ్రా చేయగలరు అంటే డ్రా చేయండి. ఇట్ విల్ బి యూస్ఫుల్. సో ప్రజెంటేషన్ ఇంకా నీట్గా ఉంటుంది. చెప్పండి ఫస్ట్ ఎంట్రీ. ఫస్ట్ ఏం జరిగిందండి? అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నాం మనం. సో డేట్ ఎప్పుడు? డేట్ వాజ్ ఆన్ అప్లికేషన్స్ వర్ రిసీవ్డ్ ఆన్ 15th May 2021. రికార్డ్ చేయండి. 15th May 2021 వై రిసీవ్డ్ ద అప్లికేషన్ మనీ. అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఎంట్రీ ఏమొస్తుందండి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. మనం ఎన్ని అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాం? 6,000 షేర్స్. 6,000 షేర్స్ రిసీవ్ చేసుకున్నాం. 6,000 షేర్స్కి అప్లికేషన్ మనీ వాజ్ 20 రూపీస్. సో వాల్యూ ఎంత వస్తుందండి టోటల్గా? 1,20,000 being share application money received on 6,000 shares at the rate 20 rupees. Simple. Next entry ఏం జరిగింది? బిఫోర్ ట్రాన్స్ఫరింగ్ టు ద షేర్ క్యాపిటల్ వీ ఆల్రెడీ రీఫండెడ్ సమ్ అమౌంట్. కొంత అమౌంట్ రీఫండ్ చేస్తాం. ఎంతండి?
రిజెక్టెడ్ 500 రిజెక్ట్ చేసాం అంటే ఏంటి ఇక్కడ రీఫండ్ ఇచ్చేసినట్లేనా కరెక్టా అంటే ఈ 1,20,000లో ఆ 500 అప్లికేషన్స్ రిలేటెడ్గా ఏదైతే రిసీవ్ చేసుకున్నామో దట్ వీ నీడ్ టు రిటర్న్ బ్యాక్ చేసేయాలి సో రిటర్న్ బ్యాక్ చేయాలంటే ఎంట్రీ ఏమొస్తుందండి షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అలా ఎన్నండి మనం టోటల్గా 500 షేర్స్ ఇష్యూ చేసాం 500 షేర్స్ రిఫండ్ చేసాం @20 రూపీస్ సూపర్ నెక్స్ట్ షేర్ క్యాపిటల్ సో చూడండి అప్లికేషన్స్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 15 May 2021 ఫర్ 6,000 షేర్స్ అండ్ అలాట్మెంట్ వాజ్ మేడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఎంట్రీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో అప్లికేషన్స్ ఏదైతే మనం రిసీవ్ చేసుకున్నామో దట్ వీ నీడ్ టు ట్రాన్స్ఫర్ టు ద షేర్ క్యాపిటల్ సో ఇప్పుడు షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది చెప్పండి షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ కరెక్టేనా చూడండి జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ నోట్ చేయండి షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ చెప్పండి షేర్ క్యాపిటల్ అకౌంట్కి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి షేర్ క్యాపిటల్ అకౌంట్కి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి 5 lakhs 1 lakh 1,10,000 ఆప్షన్ ఏ 1 lakh ఆప్షన్ బి నెక్స్ట్ 1,90,000 చెప్పండి ఇంకా 90,000 ఆప్షన్ సి 3 ఆప్షన్స్ వచ్చాయండి ఇంకొక ఆప్షన్ చెప్తే ఎంసీకి అయిపోతుంది ఏంటి 90,000 1 lakh మీరు 1 lakh మీరు 1,10,000 మీరేంటండి 1 lakh ఇంకొక ఆప్షన్ చెప్పొచ్చు కదా డిఫరెంట్గా యాక్చువల్గా షేర్ క్యాపిటల్కి ఏమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలండి అప్లికేషన్ అమౌంట్ అంటే మనం ఎన్ని షేర్స్ అయితే ఇస్తున్నామో ఒరిజినల్గా అన్ని షేర్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి కరెక్టేనా ఇప్పుడు మీరు ఎన్ని షేర్స్ ఇస్తున్నారు ఇక్కడ 5,000 షేర్స్ ఇస్తున్నారు కరెక్టా 5,000 షేర్స్ ఇస్తున్నారు అప్లికేషన్ మనీ ఎంత అప్పుడు వాల్యూ షేర్ క్యాపిటల్ ఎంత వస్తుంది 1 lakh అర్థమవుతుందా 1,10,000 ఎందుకు రాలేదు అంటే మనం షేర్స్ ఎన్ని ఇస్తున్నామండి 5,000 ఇస్తున్నాం మనం ఇప్పుడు షేర్ క్యాపిటల్ అంటే అందులో మనం ఎన్ని షేర్స్ ఉన్నాయో అంత క్యాపిటల్ మనం అక్కడ మెయింటైన్ చేస్తున్నాం సో షేర్ క్యాపిటల్లో మనకి బ్యాలెన్స్ ఎంత వస్తుందంటే 5,000 వీఆర్ ఇష్యూయింగ్ 5,000 షేర్స్ ఇస్తున్నాం 5,000 షేర్స్ రిలేటెడ్గా వీఆర్ కలెక్టింగ్ 20 అంటే 1 lakh వస్తుంది 1 lakh ఓకే సార్ షేర్ అప్లికేషన్లో డెబిట్ ఏంటండి అంటే డెబిట్ ఎంత చేస్తున్నామో 1,10,000 ఉంది ఇక్కడ షేర్ అప్లికేషన్ అకౌంట్లో బ్యాలెన్స్ 1,10,000 ఉంది కరెక్టా యాక్చువల్గా అయితే 1,20,000 ఉండేది 10,000 రీఫండ్ ఇచ్చేసాం 1,10,000 ఉంది అందులో నుంచి షేర్ క్యాపిటల్కి 1 lakh ట్రాన్స్ఫర్ చేస్తాం ఇక రిమైనింగ్ బ్యాలెన్స్ కాల్స్ ఇన్ అడ్వాన్సా ఇక్కడ కాల్ జరిగిందా లైక్ మీరు అడిగారా మీరు అడిగినందుకు వాళ్ళు ఎక్కువ పే చేశారా కాదు కదా జస్ట్ ఏంటంటే ఇలాంటి ఎంట్రీస్కి ఎలా పాస్ చేస్తామంటే మనం డైరెక్ట్గా కాల్స్ ఇన్ అడ్వాన్స్ ట్రాన్స్ఫర్ చేయకుండా విల్ జస్ట్ అడ్జస్ట్ విత్ ద నెక్స్ట్ అలాట్మెంట్ నెక్స్ట్ వాళ్ళు అలాట్ చేస్తాం మనం అలాట్ చేసేటప్పుడు ఈ అమౌంట్ అడ్జస్ట్ చేసుకుంటాం ఆ షేర్ హోల్డర్స్కి అర్థవుతుందా అంటే నెక్స్ట్ టైం వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు బికాస్ ఇప్పుడే మనం కలెక్ట్ చేసేసుకున్నాం కాబట్టి అప్లికేషన్లోనే సో నెక్స్ట్ టైం ఏంటంటే మనం వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదు లైక్ దిస్ ఈజ్ నాట్ లైక్ అడ్వాన్స్లా కాదు జస్ట్ వాళ్ళ షేర్ అలాట్మెంట్లోనే ఏంటంటే అడ్జస్ట్మెంట్ అయిపోతుంది అర్థవుతుందా సో షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ విల్ బి 1,10,000 టు షేర్ క్యాపిటల్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ దిస్ ఇస్ ద న్యూ ఎంట్రీ యు ఆర్ లెర్నింగ్ నౌ అంతేనండి ఈ ప్రాబ్లంలో ఇంకా కొత్తగా మీరు నేర్చుకునేది ఏదైనా ఉంది అంటే ఈ టోటల్ ప్రాబ్లంలో
ఇది ఒక్క ఎంట్రీని, మిగతా అదంతా సేమ్ టు సేమ్. అర్థమైందా? బీయింగ్ share application money transferred to the share capital and the balance was transferred to the share allotment account. Clear? Next entry, అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది. అప్లికేషన్ రిలేటెడ్గా ఫుల్గా రికార్డ్ చేసాం. నెక్స్ట్ ఎంట్రీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అండ్ అలాట్మెంట్ వాజ్ మేడ్ ఆన్ 1st June 2021. అలాట్మెంట్ ఎప్పుడు జరిగిందండి? 1st June 2021 అలాట్మెంట్ జరిగింది. సో చెప్పండి, ఎన్ని షేర్స్ అలాట్ చేస్తున్నామండి మనం? ఎన్ని షేర్స్ అలాట్ చేస్తున్నాం? 5000 షేర్స్ అలాట్ చేస్తున్నాం. సో మనకి అలాట్మెంట్ జరిగిన డేట్ ఇచ్చేసారు. సో ఆ డేట్కి మనం ఫస్ట్ ఎంట్రీ ఏం పాస్ చేయాలి? డ్యూ ఎంట్రీ పాస్ చేయాలి. సో డ్యూ ఎంట్రీ ఏంటండి? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. దట్స్ ఇట్. డేట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 1st June 2021. 1st June 2021 share allotment account debit to share capital account. Share capital account సేమ్ 5000 ఇంటూ అలాట్మెంట్ ప్రైస్ ఎంత అండి? 30 రూపీస్. అంటే ఎంత రికార్డ్ చేయాలి మనం? 1,50,000. being share allotment due entry was passed. That's it. నెక్స్ట్ ఎంట్రీ ఏమొస్తుందండి మనకి? రిసిప్ట్ ఎంట్రీ. సో బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ అంతా కూడా ఎప్పుడు రిసీవ్ చేసుకున్నామని చెప్తున్నారంటే, బ్యాలెన్స్ ఆఫ్ ద అమౌంట్ డ్యూ ఆన్ అలాట్మెంట్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 15th June. ఇంకా బ్యాలెన్స్ ఏదైనా ఉంటే, లైక్ ఆల్రెడీ అలాట్మెంట్కి మనం కొంత అమౌంట్ పంపించేసాం, అర్థమవుతుందా? ఆ డేట్న ఏదైతే రిసీవ్ చేసుకున్నామో అప్పుడే అలాట్మెంట్ కూడా ఇచ్చేసాం వాళ్ళకి. అలాట్మెంట్కి కూడా ట్రాన్స్ఫర్ చేసాం కొంత అమౌంట్. ఇక బ్యాలెన్స్ ఇంకా ఏదైనా కలెక్ట్ చేసుకునేది ఉంటే అదంతా కూడా 15th June కలెక్ట్ చేసుకున్నాం అని చెప్తున్నారు. సో ఎంట్రీ ఏమని రాస్తాం మనం? రిసిప్ట్ ఎంట్రీ చెప్పాలి అందరూ. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. సింపుల్. ఎప్పుడండి? 15th June 2021 బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం మనం? ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం? ఆప్షన్ ఏ. ఇంకా చెప్పండి, ఎంతండి క్వశ్చన్? ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం అలాట్మెంట్లో? మనం ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం? మీరు ఎంత చెప్పారు? 1,40,000. ఓకే, $1,40,000 ఫిక్స్ కరెక్ట్. చూడండి,
టోటల్గా రిసీవబుల్ ఎంతండి? 1,50,000 ఇస్ ద టోటల్ రిసీవబుల్. అంటే మనం 1,50,000 రిసీవ్ చేసుకోవాలి. బట్ కాకపోతే ఆల్రెడీ అప్లికేషన్ టైంలోనే మనకు అలాట్మెంట్ అకౌంట్కి ఆల్రెడీ మనం 10,000 ట్రాన్స్ఫర్ చేస్తాం. అదవుతుందా? 10,000 ఆల్రెడీ క్యాన్సిల్ చేస్తాం మనం. సో నౌ ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో బ్యాలెన్స్ అమౌంట్ మాత్రమే మనం కలెక్ట్ చేస్తాం. దట్ ఈస్ 1,40,000. 1,40,000 విల్ బి కలెక్టెడ్. అర్థమవుతుందా? బ్యాంక్లో మనం 1,40,000 కలెక్ట్ చేస్తాం. సింపుల్. సో ఆల్రెడీ కలెక్టెడ్, నౌ అడ్జస్టెడ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అర్థమవుతుందా? బ్యాంక్ రాదు మనకి, వాటికి క్యాష్ ఆల్రెడీ మనం ఇంతకుముందు రాస్తాం. ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ అని ఇంతకుముందు ఇక్కడ రాసాం. బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు షేర్ అప్లికేషన్ రాసామా? ఆ 1,20,000లో ఇదంతా 10,000 అలా వస్తూనే అందులో ఇంక్లూడ్ అయ్యే ఉంది అదంతా కూడా. సో దట్స్ వై నౌ ఇప్పుడు ఎంత పే చేయాలి యాక్చువల్గా? 5,000 into 30 అంటే 5,000 into 30 అంటే 1,50,000 పే చేయాలి. బట్ ఆ 1,50,000లో ఆల్రెడీ 10,000 పే చేస్తారు. దట్స్ వై వీఆర్ కలెక్టింగ్ రిమైనింగ్ బ్యాలెన్స్ 1,40,000. క్లియర్? పర్ఫెక్ట్, సూపర్. నెక్స్ట్ ఎంట్రీ ఏంటండి? సూపర్. అప్లికేషన్స్ అయిపోయి అలాట్మెంట్ అయిపోయింది. ది కాల్స్ వర్ మేడ్ ఆన్ 1st July 2021. ఫస్ట్ కాల్ ఎప్పుడు చేశారంట? 1st July 2021 ఫస్ట్ కాల్ చేశారు. సో ఫస్ట్ కాల్ ఎంట్రీ ఏంటి? డ్యూ ఎంట్రీ. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ రాసేయండి. 1st July 2021కి 1st July 2021 share first call account debit to share capital account. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎనీ నెంబర్ ఆఫ్ షేర్స్ అండి? 5,000 మీద మనం ఎంత అడుగుతున్నాం? 20 రూపీస్ అడుగుతున్నాం. దట్స్ ఇట్. 5,000 into 20 ఎంత వస్తుందండి? 1,00,000 ఈజ్ ద డ్యూ ఎంట్రీ. సో 1,00,000 మనం డ్యూ ఎంట్రీ పాస్ చేసాం. సో 1,00,000 ఈజ్ రిసీవబుల్. అర్థమవుతుందా? క్లియర్? ఎంతవరకు క్లియర్? నెక్స్ట్ మనం రాసారా? నోట్ చేయండి. నెక్స్ట్ మనం ఏ ఎంట్రీ పాస్ చేయాలండి? రిసిప్ట్ ఎంట్రీ. ఇప్పుడు చూడండి, రిసిప్ట్లో మొత్తం అమౌంట్ మనం కలెక్ట్ చేసుకున్నామా? 5,000 షేర్స్లో 150 షేర్స్ మనం రిసీవ్ చేసుకోలేదు. అంటే టోటల్గా మనం రిసీవ్ చేసుకుంది 4,850 షేర్స్ మాత్రమే రిసీవ్ చేసుకున్నాం. సో దానికి ఎంట్రీ రాద్దాం. సో రిసిప్ట్ వచ్చేసరికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ డేట్ 31st July ఇచ్చారు కదా, 31st July రాసేసేయండి. 31st July 2021 బ్యాంక్ అకౌంట్ డెబిట్ కాల్సిన ఏరియాస్ రాస్తారు ఇక్కడే, కాల్సిన ఏరియాస్. సో ఎంట్రీ క్లోజ్ అయిపోతుంది. సో బ్యాంక్ అకౌంట్లో మనకి ఎంత వస్తుందండి అంటే 4,850లో 850 into 20 20 వాజ్ రిసీవ్డ్, అంతే కదా. ఆ తర్వాత కాల్స్ ఇన్ అరియర్స్ 150 into account debit to share first call account. అర్థమవుతుందా? ఎంట్రీ అర్థమైందా? క్యాలిక్యులేషన్ చేయండి. బ్యాంక్ అకౌంట్లో ఎంత వస్తుంది? 97,000, 3,000, టోటల్గా 1,00,000. క్లియరా? అర్థమైందండి? సింపుల్. ఆ తర్వాత నెక్స్ట్ ఎంట్రీ చూడండి.
ఓకే, ఈ పెయిడ్ ఫైనల్ కాల్లో పే చేశారంటే టుగెదర్ విత్ ద ఇంట్రెస్ట్ 5%. సో అనదర్ షేర్ హోల్డర్ హోల్డింగ్ 100 shares did not pay the final call money till the end of the accounting year which ends on 31st. ఓకే, ఇంకొక షేర్ హోల్డర్ ఉన్నారు. ఆఫ్ కోర్స్ బిఫోర్ గోయింగ్ టు దట్ మనం ఫస్ట్ డ్యూ ఎంట్రీ పాస్ చేసేద్దామా? ఫైనల్ కాల్కి డ్యూ ఎంట్రీ పాస్ చేయాలి. డ్యూ ఎంట్రీ పాస్ చేయాలంటే ఎంట్రీ ఏంటండి? షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్, సింపుల్. సో డేట్ వచ్చేసరికి మనకి 1st August, ఇక్కడ చెప్పేశారు 1st August 2021. డ్యూ ఎంట్రీ వచ్చేసరికి షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్, షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత అండి మనకి? 5000 షేర్స్ మల్టిప్లైడ్ విత్ 30 రూపీస్ ఎంత వస్తుంది? 1,50,000 ఈజ్ ఏ రిసీవబుల్. క్లియర్? బట్ యాక్చువల్గా మనం ఎప్పుడు రిసీవ్ చేసుకున్నాం? లాస్ట్ డేట్ 30th August. 30th Augustకి టోటల్గా మనం ఎంత రిసీవ్ చేసుకున్నాం? యాక్చువల్గా 30th Augustకి ఎంత రిసీవ్ చేసుకున్నామండి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ 5000లో 5000 షేర్స్ మీద రిసీవ్ చేసుకున్నామా? లేదు కదా. ఎంతమంది అండి? ఒక 150 షేర్స్ మనకి ఇవ్వలేదు. 150 షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 150 షేర్స్ మీద we didn't 100 కదా, 100 షేర్స్ మీద we didn't collected the amount. సో 5000లో నుంచి ఆ 100 లెస్ చేసేయండి ఇంటూ 30 ఎంత వస్తుందండి? 1,47,000 ఈజ్ ద బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్లో 1,47,000. రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా కూడా కాల్స్ ఇన్ అరియర్సే కదా. కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్ ఎంతండి? 3,000 టు ఇంట్రెస్ట్ సపరేట్గా రాద్దాం మనం. సో టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్, టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. సో 1,50,000. సో ఇంతవరకు మనకు ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ మొత్తం అయిపోయాయి. ఇప్పుడు ఇంట్రెస్ట్ చూడండి. ఫస్ట్ ఇప్పుడు చూడండి, వన్ షేర్ హోల్డర్ డిడ్ నాట్ పే ద ఫస్ట్ కాల్ మనీ ఆన్ 150 షేర్స్. 150 షేర్స్ మీద ఫస్ట్ కాల్లో చేయలేదు, బట్ ఫైనల్ కాల్ ఎప్పుడైతే చేసామో అప్పుడు పే చేశారు. ఫైనల్ కాల్ ఎప్పుడు చేస్తాం మనం? లైక్ 30th Augustకి ఇతను 150 షేర్స్ పే చేస్తారు. పే చేసినప్పుడు ఎంట్రీ ఎలా ఉంటుందండి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కాల్స్ ఇన్ ఏరియర్స్. ఇంతకుముందు మనం ఇక్కడ కాల్స్ ఇన్ ఏరియర్స్ అని ఒక అకౌంట్ డెబిట్ చేసాం, గుర్తుందా? ఏదైతే మనం డెబిట్ చేసామో ఈ అకౌంట్ని ఇప్పుడు మనం క్యాన్సిల్ చేశారు. బికాస్ నౌ దట్ బ్యాలెన్స్ వాజ్ నాట్ ఇన్ కాల్స్ ఇన్ ఏరియర్స్, నౌ వీఆర్ రిసీవ్డ్. ఇంతకుముందు రిసీవబుల్ అని రాసాం, నౌ ఈ రిసీవ్డ్ కాబట్టి ఆ అకౌంట్ క్యాన్సిల్ చేసేయాలి. సో క్యాన్సిల్ చేసేయాలి అండి అంటే సేమ్ లైక్ మనకి 30th August 2021కి 30th August 2021కి we received the bank account debit to. సో ఇంట్రెస్ట్ అన్ని ఇండివిజువల్గా రాస్తున్నాను, ఇంట్రెస్ట్ అవన్నీ ఇండివిజువల్గా రాస్తాను, కమ్మన్గా రాయట్లేదు. కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్, కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్లో ఎంత ఉందండి? 3,000 కదా. ఆ 3,000 ఇప్పుడు రిసీవ్ చేసుకున్నాం మనం. క్లియర్? అలాగే ఈ 3,000 రిలేటెడ్గా వీ హ్యావ్ రిసీవ్డ్ ద ఇంట్రెస్ట్ ఆల్సో. ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటే ఎంట్రీ ఎలా రాస్తాం మనం? ఇంటూ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు చెప్పారా?
టుగెదర్ విత్ ఇంట్రెస్ట్ ఎట్ ది రేట్ 5% పర్ యానం. సో ఫైనల్ కాల్లో ఇంట్రెస్ట్ కూడా కలెక్ట్ చేసుకున్నాం అని చెప్తున్నారు. ఇంట్రెస్ట్ అంటే మనకి ఎంత వస్తుందండి? 3000 ఇంటూ 1 మంతే కదా. సో ఎంత వస్తుందండి? 12.5. 12.5 అనేది ఇంట్రెస్ట్ కూడా మనం రిసీవ్ చేసుకోవాలి. సో ఆ ఇంట్రెస్ట్ ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నామో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ హోల్డర్ అకౌంట్. బికాస్ నార్మల్గా మనం డ్యూ ఎంట్రీ ఇంట్రెస్ట్ రావాలి మనకి. రిసీవబుల్ అన్నప్పుడు ఎంట్రీ ఏం పాస్ చేస్తుంటాం మనం? షేర్ హోల్డర్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియర్స్. అదవుతుందా? సో ఇప్పుడు మనం ఏంటంటే రిసీవ్ చేసుకున్నాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ హోల్డర్ అకౌంట్. డైరెక్ట్గా షేర్ హోల్డర్ దగ్గర నుంచి మనకి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో డ్యూ ఎంట్రీ రావట్లేదు, డైరెక్ట్గా రిసిప్ట్ ఎంట్రీ రాస్తాం. సో 12.5 చెప్తున్నారు కదా, 12.5. తర్వాత నెక్స్ట్ ఏముందండి? అనదర్ షేర్ హోల్డర్ హోల్డింగ్ 100 shares is not pay the final call money till the end of the accounting year which ends on 31st October. 31st October వరకు కూడా పే చేయలేదంట. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోతుంది. సో బుక్స్ క్లోజ్ చేసేయాలి. సో ఎంట్రీస్ పాస్ చేస్తున్నాం. సో ఈ 31st October వరకు కూడా హీ డిడెంట్ పెయిడ్. సో మనకి ఇంకా రిసిప్ట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ అయితే ఏది లేదు, బట్ కాకపోతే ఇంట్రెస్ట్ అకౌంట్ అయితే మనం రాసుకుంటాం. ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఎంట్రీ రాసుకుంటాం. డ్యూ ఎంట్రీ రాయాలంటే 31st Octoberకి షేర్ హోల్డర్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్. ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్ చెప్పండి ఎంత అండి? ఇతని దగ్గర నుంచి మనకు రావాల్సింది యాక్చువల్గా కాల్స్ ఇన్ అరియర్స్ రాసాము మనం ఇంతకుముందు ఫైనల్ కాల్లో. షేర్ ఫైనల్ కాల్లో 3000 ఇక్కడ కూడా సేమ్ ఇద్దరికి కూడా అమౌంట్ ఓకే 3000 రావాలి. పర్సంటేజ్ వచ్చేసరికి మనకి చెప్పారా? అనదర్ షేర్ holding 100 shares is not pay the final call amount till the end of the accounting year which ends on 31st October to the 31st October. ఓకే సేమ్ 5% క్యాలిక్యులేట్ చేయండి. 5% ఇంటూ 2/12. అఫ్కోర్స్ రెండు కూడా కాల్సిన ఏరియాసే కదా, సో సేమ్ రేట్ మనం కలెక్ట్ చేసుకుంటాం అంతే. ఎంత వస్తుందండి? 25. సో ఇది ఇంకా ఇప్పటి వరకు మనం కలెక్ట్ చేసుకోలేదు. దట్స్ ఇట్. అర్థమవుతుందా? అంతేనండి. ఎంట్రీస్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇక క్యాష్ బుక్ మెయింటైన్ చేయమన్నారు. క్యాష్ బుక్ మెయింటైన్ చేయమంటే ఏం రాస్తామండి? మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డెబిట్ వచ్చిందా, క్యాష్ బుక్ ఓపెన్ చేసి 2 share అప్లికేషన్ అకౌంట్ 1,20,000, బై షేర్ అప్లికేషన్ 10,000, మళ్ళీ డెబిట్ సైడ్ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ వస్తుంది? బై 2 share అలాట్మెంట్ 1,40,000. అలా క్యాష్ బుక్ ఒకటి మెయింటైన్ చేసాడు. ఒక లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేస్తే అయిపోతుంది. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది అందరికీ? క్లియర్ అందరూ కూడా? ఎస్. సో నెక్స్ట్ క్లాస్లో మనం క్యాష్ బుక్ ప్రిపేర్ చేసేసి సో విల్ క్లోజ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ విల్ స్టార్ట్ విత్ ద న్యూ ప్రాబ్లమ్. ఓకేనండి? ఎనీ డౌట్స్ స్టిల్ నౌ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్. క్లియర్ అందరూ? ఓకే. ఓకేనండి, దట్స్ ఇట్ ఫర్ నౌ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్స్ ఎవరీవన్.
Recording stopped.